ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ఇక ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. 1989 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక తక్షణమే ఈ నియామకం అమల్లోకి వస్తుందని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ప్రస్తుతం డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా కొనసాగుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు అయితే నియమితులయ్యారు. ఇక ఈయన ఆర్టీసీ ఎండీగా అయితే తిరుమలరావు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. గోపి చెప్పండి, ఏపీ కొత్త డీజీపీగా అయితే ద్వారకా తిరుమలరావుని అయితే నియామకం అయ్యారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఎప్పుడు నూతన బాధ్యతలు అయితే చేపట్టే అవకాశం ఉంది? మమత మొత్తం మీద అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల కారణంగా అంటే ఇప్పటికే కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కూడా రకరకాల ఇష్యూస్ కొనసాగుతున్నాయి. ఒకవైపు తెలుగుదేశం, వైసీపీ రెండు పార్టీలు రకరకాల గొడవలు, లేదంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ కావచ్చు, లేదంటే గంజాయి పైన ఇప్పటికే కొత్త ప్రభుత్వం 3 నెలల్లో కూడా అరికడతామంటూ కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి హోంమంత్రి కూడా అనిత చెప్పడం జరిగింది. ఇట్లా అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర డీజీపీని ద్వారకా తిరుమలరావు నియమిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈయనకి గతంలో ఎంతో గుర్తింపు ఉన్నటువంటి అధికారి, ఎన్నో రకాలుగా అంటే ప్రభుత్వ అధికారిగా ఉన్న అంటే డీజీపీ అంటే గతంలో విజయవాడ కావచ్చు, లేదంటే విజయవాడ సిపిగా పనిచేశారు. అదేవిధంగానే ఆక్టోపస్ కు సంబంధించినటువంటి విభాగాల్లో కీలకమైన విభాగాల్లో ఆయన పనిచేశారు. దాని తర్వాత ఇంకా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాల్లో ఆయన ఎస్పీ స్థాయిలో కావచ్చు, ఐజీ, డిఐజీ స్థాయి వరకు కూడా ఆయన పనిచేయడం జరిగింది. అందువల్లనే ద్వారకా తిరుమలరావు ఒక గుర్తింపు ఉన్నటువంటి అధికారి కాబట్టి ఆయన్ని డీజీపీగా అవకాశం కల్పిస్తూ కూడా వెంటనే ఛార్జ్ తీసుకునే రకంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఆయన ఇప్పటి వరకు కూడా అంటే గతంలో ఆయన అంటే ఇప్పుడు 1989కి సంబంధించిన అధికారి, ఐపీఎస్ బ్యాచ్ చెందినటువంటి అధికారి ఆయన ప్రస్తుతానికి ఆర్టీసీ ఎండీగా ఆయన కొనసాగుతున్నారు. ఆర్టీసీలో కూడా ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అయితే దాని తర్వాత ఆయన సేవల్ని ఈ రకంగా డీజీపీగా కొనసాగించాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని లా అండ్ ఆర్డర్ ఇష్యూ కావచ్చు, అలాంటి రకరకాల ఇష్యూస్ ని బేస్ చేసుకుని ప్రభుత్వం కూడా డీజీపీ మార్పు చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఆయన ఇవాళే ఆయన ఛార్జ్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద ఒకసారిగా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటే ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్ అధికారుల్ని మారుస్తారంటూ కూడా ఏదైతే జరుగుతున్న పరిణామాల్లో నిన్నంతా కూడా మనం చూసాం. ఐఏఎస్ అధికారులు దాదాపుగా 20 మందిని వరకు కూడా మార్పులు చేర్పులు చేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ జరిగిన వెంటనే డీజీపీని కూడా ఒక నిర్ణయం తీసుకున్న తరుణంలో ఇవాళ రేపటి లోపల కూడా ఐపీఎస్ అధికారులు కూడా జిల్లాల్లో కావచ్చు, లేదంటే అన్ని ప్రాంతాల్లో ఉన్న హెడ్ క్వార్టర్స్ ఉన్న ప్రాంతాల్లో ఎస్పీ స్థాయి అధికారులు కూడా మార్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మొత్తం మీద కొత్త బాస్ పోలీసులకి కొత్త బాస్ రాష్ట్రంలో కొలువు తీరారు. అదే స్థాయిలోనే ఇప్పటికే గంజాయికి సంబంధించి కావచ్చు, అసాంఘిక శక్తులు ఏదైతే గత 4-5 సంవత్సరాల నుంచి కూడా విపరీతంగా రాష్ట్రంలో చెలరేగిపోయారో వాళ్ళందరినీ కూడా అణిచివేసేందుకు డీజీపీ ద్వారకా తిరుమలరావు కృషి చేయాలంటూ కూడా ఇప్పటికే కూడా ప్రజల నుంచి కూడా ఆయనకు విజ్ఞప్తులు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి చర్యలే కొనసాగుతాయంటూ కూడా ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.